వంతులు వేసుకుని రామలక్ష్మణులు రాక్షసులను హతమార్చారు. దాంతో నిరాటంకంగా యజ్ఞం ముగిసింది. అమితానందం చెందాడు విశ్వామిత్రుడు. రామా! తండ్రి ఆజ్ఞను పాలించావు. నా యజ్ఞాన్ని సంరక్షించావు. నన్ను ధన్యుణ్ణి చేశావు అన్నాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి ప్రేమగా దగ్గరగా తీసుకున్నాడు. సిద్ధాశ్రమం అన్న పేరును నిలబెట్టావు అభినందించాడతన్ని. రాత్రి అయింది. రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయారు. తెల్లారింది. స్నానసంధ్యాదులు ముగించారు రామలక్ష్మణులు. విశ్వామిత్రుని సమీపించారు. చేతులు జోడించి నమస్కరించారతనికి. చేయాల్సిన పనులుంటే చెప్పమని ప్రార్థించారు. రామచంద్రా! విదేహరాజ్యాధిపతి జనక మహారాజు తన రాజధాని మిథిలానగరంలో ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. నేను అక్కడికి బయల్దేరుతున్నాను. తమ్ముడు లక్ష్మణుని సహా నువ్వు కూడా నాతో వస్తే ఆనందిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు. చేయాల్సిన పని అదే అన్నట్టుగా తెలియజేశాడు. తమ్ముని అభిప్రాయం తెలుసుకునేందుకు లక్ష్మణుని కడగంట చూశాడు రాముడు. వెళ్దామన్నట్టుగా లక్ష్మణుడు కళ్ళార్చాడు. గ్రహించాడది విశ్వామిత్రుడు. సన్నగా నవ్వుకున్నాడు. తర్వాత ఇలా అన్నాడు. జనకుని దగ్గర నిత్యపూజలు అందుకుంటోన్న ఓ మహాధనుస్సు ఉంది. దేవ, ధనుజ, గంధర్వ, కిన్నర, యక్షులు సైతం ఎక్కుపెట్టలేనంత అద్భుత ధనుస్సు అది. ఎక్కుపెట్టేందుకు ప్రయత్నించి చాలామంది విఫలులయ్యారు. నువ్వోసారి దాన్ని చూస్తే బాగుంటుంది సరేనన్నట్టుగా తలుపాడు రాముడు. విశ్వామిత్రుడు అక్కణ్నుంచి బయల్దేరాడు. రామలక్ష్మణులు సహా ఆశ్రమవాసులంతా అతన్ని అనుసరించారు. మహర్షి సిద్ధాశ్రమాన్ని విడచి తపస్సు చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడు. మరి ఇటు రాడు. ఆ సంగతి తెలుసుకున్న ఆశ్రమవాసులు తమ సామగ్రి, అగ్నిహోత్రాలు సహా బయల్దేరారు. ఆశ్రమంలో పెరిగిన మృగాలు, పక్షులు సహా మహర్షిని అనుసరించబోయాయి. వద్దని వాటిని వారించాడు మహర్షి. అతని మాటని కాదనలేకపోయాయవి. ఉండిపోయాయి. సాయంకాలమైంది. సోననదీ తీరానికి చేరుకున్నారు రామలక్ష్మణ విశ్వామిత్రులు. స్నానాదికాలు ముగించారు. ముగ్గురు కూర్చున్నారు. మహర్షీ! ఈ దేశం అంతా సస్యశ్యామలంగా ఉంది. సమృద్ధిగా ఉంది. ఎవరిది దేశం? అడిగాడు రాముడు. విశ్వామిత్రుడు చెప్పసాగాడిలాట్. పూర్వం బ్రహ్మకుమారుడైన కుసునకు కుశాంబుడు, కుశనాభుడు, ఆధుర్తరజుడు, వసువు అని నలుగురు కుమారులు జన్మించారు. వారిని తండ్రి రాజులను చేశాడు. సుభిక్షమైన రాజ్యాలు అప్పగించాడు. కౌశాంబిని కుశాంబుడు, మహోదయాన్ని కుశనాభుడు, ధర్మారణ్యాన్ని ఆధుర్తరజుడు రాజధానులుగా చేసుకుని పాలించసాగారు. ఆఖరివాడైన వసువు 5 పర్వతాల మధ్యనున్న గరివ్రజాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేయసాగాడు. ఇప్పుడు మనమున్న ఈ ప్రదేశం ఆ వసురాజ్యంలోనిదే. ఇక్కడ ప్రవహిస్తోన్న ఈ సోననది ఇక్కడ ఈ పర్వతాలలోనే పుట్టింది. ప్రవహిస్తూ ఈ దేశానికే మణిహారంగా ప్రకాశిస్తోంది. రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తోంది. సోననది వైపుగా చూశాడు రాముడు. చేతులు జోడించి నమస్కరించాడు దానికి. కుసుని రెండో కుమారుడు కుశనాభుడు ఘృతాచిని పెళ్లి చేసుకున్నాడు. వారికి సద్గుణసంపన్నులు, సౌందర్యవంతులైన 100 కుమార్తెలు జన్మించారు. యౌవనవతులై వారంతా ఒకనాడు ఉద్యానవనానికి చేరుకున్నారు. ఆట పాటలతో ఆనందించసాగారు. వీణలు మీటుతూ పాటలు పాడుతున్న ఆ సుందరిమణులను చూసి వాయుదేవుడు కామపరవశుడయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు వారి ముందు. ఇలా అన్నాడు. నేను వాయుదేవుణ్ణి. జగతికే ప్రాణాన్ని. మీ సౌందర్యానికి ముగ్ధుణ్ణి అయ్యాను. మిమ్మల్నందరినీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను మీ భర్తగా అంగీకరించి నా కోగలి చేరండి. నన్ను చేరిన మరుక్షణం మీరు అమరులవుతారు. దీర్ఘాయుష్యులవుతారు. సంతోష సౌభాగ్యాలకు మీకు కొదవ ఉండదు. నువ్వు వాయుదేవుడవు అని మాకు తెలుసు. గుర్తుపట్టాం. అయితే నీవంటి ధర్మపరాయణుడు మాతో ఇలా సంభాషించడం సభ్యతగా లేదు. మేము తండ్రిచాటు బిడ్డలం. కుశనాభుని కుమార్తెలం. మా తండ్రి నిర్ణయించిన వ్యక్తే మా భర్త. మమ్మల్ని నువ్వు అంతగా కోరుకుంటే వెళ్ళి మా తండ్రిని సంప్రదించు అన్నారు ఆ రాచకన్యలు. ఒకరిని ఒకరు చూసుకున్నారు. తర్వాత అంతా వాయుదేవుణ్ణి చూసి పరిహాసంగా పగలబడి నవ్వారు. నువ్వు ఇలా మాతో మాట్లాడావని తెలిస్తే మా తండ్రి నిన్నేం చేస్తాడో తెలియదు. మా తండ్రిదాకా ఎందుకు? మేమే నిన్ను ఏమైనా చేయగలం. అయినా ఎందుకు ఊరుకున్నామంటే అది మా తపస్సును భగ్నం చేస్తుందని ఊరుకున్నాం. వెళ్ళిరాడ్ అన్నారు. కటువుగా ప్రవర్తించారు కుశనాభుని కుమార్తెల మాటలకు వాయుదేవుడు ఆగ్రహించాడు. తనని గడ్డిపోచకంటే హీనంగా చూడడాన్ని తట్టుకోలేకపోయాడతను.
ఒక్క ఉదుటన వారి శరీరాల్లో ప్రవేశించాడు. శరీరాల్ని చిందరవందర చేశాడు. క్షణకాలంలోనే అంతటి సుందరాంగులు కరకు ఎక్కిన శరీరాలతోనూ, ముడతలు పడ్డ తొడలతోనూ వంకరటింకరై మరుగుజ్జులయ్యారు. వారిని అలా కుబ్జలను చేసి బయల్పడ్డాడు వాయుదేవుడు. అదృశ్యుడయ్యాడు. అందాలు అంతరించి అసహ్యంగా తయారైన తమ రూపాలను చూసుకుని గోడుగోడున విలపించారు కుశనాభుని కుమార్తెలు. పరుగున తండ్రిని సమీపించారు. జరిగిందంతా వివరించారతనికి. కుబ్జలైన కుమార్తెలను చూసి దున్హకించాడు కుశనాభుడు. అయితే వారి ఓర్పును మెచ్చుకున్నాడు. తల్లులారా, క్షమయే యజ్ఞం, దానమే సత్యం. స్త్రీ పురుషులిద్దరికీ అది ఉత్తమ ధర్మం. ఇంత చేసినా వాయుదేవుణ్ణి మీరు క్షమించారు చూడండి, అది చాలా గొప్పది. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు కుశనాభుడు. పేరుపేరునా కుమార్తెలను పిలిచి దగ్గరగా తీసుకుని నిమరి అందరినీ ఓదార్చాడు. అని ఆగాడు విశ్వామిత్రుడు. ఈ విధంగా కన్యలు కుబ్జలైన ఆ దేశమే కన్యాకుబ్జం అయింది. తర్వాత దానిని కనూజ్ అని కూడా వ్యవహరించసాగారు. తర్వాత ఏమైంది మహర్షీ? అడిగాడు లక్ష్మణుడు. కుతూహలాన్ని అణచుకోలేకపోయాడతను. తర్వాత ఏమైందంటే, ఆ కాలంలోనే చూళి అనే బ్రహ్మవేత్త బ్రహ్మచర్యానిష్కతో తపస్సు చేయసాగాడు. గంధర్యకన్య సోమద అతనికి అన్ని రకాల పరిచర్యలు చేయసాగింది. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. సోమద శుశ్రూషను మెచ్చాడు చూళి. ఏం కావాలో కోరుకోడ్ అన్నాడు. పవిత్రుడు, యోగ్యుడైన నీలాంటి కుమారుణ్ణి ప్రసాదించు అన్నది సోమద. ఆమె కోరిక నెరవేర్చాడతను. సంకల్పబలంతో కలిగిన కుమారుణ్ణి ఆమెకు ప్రసాదించాడు. ఆ కుమారుని పేరే బ్రహ్మదత్తుడు. అతను పెరిగ పెద్దవాడై కాంపిల్య నగరాన్ని పాలించసాగాడు. హితులు, మంత్రులతో చర్చించి బ్రహ్మదత్తుణ్ణి ఆహ్వానించాడు కుశనాభుడు. అతనికి తన కుమార్తెలను అందరినీ ఇచ్చి వివాహం చేశాడు. బ్రహ్మదత్తుడు పాణిగ్రహణం చెయ్యగానే కన్యల కుబ్జత్వం తొలగిపోయింది. సుందరులై వారు శోభించారు. కుశనాభుడికి కొడుకులు లేరు. ఆ కొరత తీరేందుకు అతను పుత్రకామేష్టి చేశాడు. బ్రహ్మలోకం నుండి అతని తండ్రి కుశుడు వచ్చాడప్పుడు, నాయనా, త్వరలోనే నీకు కొడుకు పుడతాడు. గాధి పేరుతో ప్రఖ్యాతుడవుతాడు. నీకు శాశ్వత కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెడతాడు అని ఆశీర్వదించాడు. తండ్రి చెప్పినట్టుగానే కుశనాభునికి కొంతకాలానికి గాధి జన్మించాడు. ఆ గాధే నా తండ్రి. అందుకే నేను గాధిజుడయ్యాను. కుశకవంశంలో జన్మించిన కారణంగా కౌశికుడు అయ్యాను. నా సోదరి సత్యవతి. ఆమె రుచీకుణ్ణి పెళ్లాడింది. తన సత్యధర్మశీల ప్రభావంతో సశరీరంతో స్వర్గానికి చేరింది. అయినా తృప్తి పడలేదామే. లోకక్షేమం కోసం హిమాలయాల నుండి నదిగా ప్రవహించసాగింది. దాని పేరే కౌశికి అన్నాడు విశ్వామిత్రుడు. మహర్షి వంశచరిత్రను తెలుసుకుని పొంగిపోయారు రామలక్ష్మణులు. అక్కమీది ప్రేమతో ఇన్నాళ్ళు ఆ నది ప్రక్కనే తపస్సు చేశాను. యజ్ఞం చేసేందుకే సిద్ధాశ్రమానికి చేరుకున్నాను. నీ శక్తిసంపన్నతతో యజ్ఞం పూర్తిచేసి ధన్యున్నయ్యాను అన్నాడు విశ్వామిత్రుడు. అప్పటికే కాలాతీతమైంది. బాగా పొద్దుపోయింది. పడుకున్నారంతా. తెల్లారింది. సోననదిని కాలిరేవున దాటారు. మధ్యాహ్నానికి భాగీరథీతీరానికి చేరుకున్నారు. స్నానాది కాలు ముగించారు. గంగావతరణ గలగలా పారుతున్న గంగను కళ్ల నిండుగా చూశాడు రాముడు. చల్లబడ్డాడు. విశ్వామిత్రుణ్ణి అడిగాడిలా, ఈ గంగదేవ మనుష్య పాతాళలోకాల్లో ప్రవహిస్తోందని విన్నాను. మూడులోకాల్లో ప్రవహించడం తల్లి గంగకు ఎలా సాధ్యమైంది? ఆ కథ ఏమిటి? చెబుతాను, విను అన్నాడు విశ్వామిత్రుడు. చెప్పసాగాడిలాడ్. పూర్వం పర్వతరాజు హేమవంతుడు మేనకను వివాహం చేసుకున్నాడు. వారికి గంగ, పార్వతీ జన్మించారు. పెద్దదైన గంగను తమ లోకంలో ప్రవహించేందుకు అనుమతించాల్సిందిగా పర్వతరాజును దేవతలు వేడుకున్నారు. సరేనన్నాడు హేమవంతుడు. గంగను పంపించాడక్కడకి. పార్వతీదేవి తీవ్ర తపశ్చర్యతో పరమశివుణ్ణి మెప్పించింది. ఆఖరికి అతని అర్ధాంగా అయింది. ఆ కాలంలోనే మీ వంశానికి చెందిన సగరుడు అయోధ్యను పాలిస్తూ సంతానం కోసం పరితపించాడు. భార్యలు కేసిని, సుమతులతో పిల్లల కోసం భృగుపర్వతం మీద 100 ఏళ్లు తపస్సు చేశాడు. అతని తపస్సు ఫలించింది. భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు. రాజేంద్రా, నీ కోరిక నెరవేరేందుకు 2 వరాలు ప్రసాదిస్తున్నాను. ఒక వరప్రభావంతో నీ భార్యలలో ఒకరికి వంశవర్ధనుడైన ఒకే ఒక్క కుమారుడు జన్మిస్తాడు.
రెండవ భార్యకు నీ కీర్తిని దశదిశలా వ్యాపింపజేసే 60,000 మంది కుమారులు జన్మిస్తారు. ఈ 2 వరాల్లో ఎవరికి ఏ వరం కావాలో నీ భార్యలను అడుగు అన్నాడు భృగువు. అడిగాడు సగరుడు. పట్టపుదేవి కేసిని తనకు ఒక కుమారుడే చాలునన్నది. రెండవ భార్య సుమతి 60,000 మంది బిడ్డలను కావాలన్నది. తథాస్తు అన్నాడు భృగువు. అదృశ్యుడయ్యాడు. నగరానికి చేరుకున్నాడు సగరుడు. రాణులిద్దరూ గర్భవతులయ్యారు. కేసినికి అసమంజుడు జన్మించాడు. సుమతికి పెద్ద మాంసం ముద్ద ఉదయించింది. ఆ ముద్ద 60,000 తునకలుగా చీలి ఉంది. మేనమామ గరుత్మంతునికి ఆ ముద్దను ఏం చెయ్యాలో తోచలేదు. సోదరి సుమతిని ఓదార్చడం మినహా అతనేమీ చేయలేకపోయాడు. అప్పుడు అంతఃపుర దాదులు ప్రయత్నించి ఆ తునకలను ఒక్కొక్క తునకను ఒక్కో నేతికుండలో భద్రపరిచారు. శ్రద్ధతో పెంచసాగారు. కొన్నాళ్లకు ఆ కుండల్లోంచి ఒక్కొక్క మగశిశువు బయటకు వచ్చారు. 60,000 మంది కుమారులను చూసుకుని సుమతి పొంగిపోయింది. పెద్దవాడు అసమంజుడు పేరుకు తగినట్టే ధూర్తుడయ్యాడు. నగరంలో కనిపించిన ప్రతి పిల్లాడిని సముద్రంలో ముంచి వినోదించసాగాడు. నీటిలో పిల్లలు కొట్టుకుంటుంటే మరణయాతనతో వారు అల్లాడుతోంటే సంతోషించేవాడతను. ప్రజలు ఈ ఘోరాన్ని తట్టుకోలేకపోయారు. అసమంజుణ్ణి శిక్షించమని మహారాజు దగ్గర మొరపెట్టుకున్నారు. సగరుడు అప్పుడు భార్యసమేతంగా అసమంజుణ్ణి నగరం నుంచి బహిష్కరించాడు. అడవులకు పొమ్మని ఆదేశించాడు. అసమంజునికి పుట్టిన కొడుకు అంశుమంతుణ్ణి తన దగ్గర ఉంచుకుని కొడుకుని కోడల్ని అంతఃపురం నుంచి వెళ్లగొట్టాడు. భార్య సమేతంగా అసమంజుడు అడవులపాలయ్యి కొంతకాలానికి అక్కడే మరణించాడు. ఇక్కడ అంతఃపురంలో అంశుమంతుడు పెరిగ పెద్దవాడయి సజ్జనుడు, గుణవంతుడు, శౌర్యవంతుడై తాతకు, పినతండ్రులకు సంతోషాన్ని కలిగించాడు. సగరచక్రవర్తి అశ్వమేధయాగం చేయపునుకున్నాడు. యజ్ఞాశ్వాన్ని దేశాటనకు పంపించాడు. దాని రక్షణకు అంశుమంతుణ్ణి నియమించాడు. సేనాసహితంగా యజ్ఞాశ్వాన్ని కాపాడుతూ ముందుకు దూసుకుపోసాగాడు అంశుమంతుడు. ఆ రోజుల్లో మహాయజ్ఞాలు జరిగినప్పుడల్లా ఆ యజ్ఞకర్తలు ఎక్కడ తమ పదవుల్ని ఆక్రమిస్తారోనన్న భయంతో దేవతలు ఆ యజ్ఞాలకు విఘ్నాలు కలిగించేవారు. దేవేంద్రునికి కూడా ఆ భయం ఉండేది. ఆ భయంతోనే దేవేంద్రుడు సగరుని యాగాశ్వాన్ని అపహరించాడు. అపహరించిన దానిని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టాడు. మాయమైపోయాడు. యాగాశ్వం కనిపించడం లేదన్న వార్త యాగనిర్వాహకులైన యాజకులు తెలుసుకున్నారు. పోయిన అశ్వాన్ని వెంటనే తీసుకురమ్మని సగరుణ్ణి ఆదేశించారు. తీసుకుని రాని పక్షంలో అపకీర్తితో పాటు కీడు జరుగుతుందన్నారు. వెతికించి త్వరగా అశ్వాన్ని తమ ముందుంచమన్నారు. వీరులైన తన 60,000 మంది కుమారులను రప్పించాడు సగరుడు. విషయం వివరించాడు. తక్షణం వారిని బయల్దేరమన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కో యోజనం వంతున భూమండలం అంతా చుట్టి రమ్మన్నాడు. అశ్వాన్ని వెతకమన్నాడు. ఎట్టి పరిస్థితిలో అశ్వం దొరకాలి. దొరికితేనే నగరానికి రండి అన్నాడు. దొరకని పక్షంలో రావద్దని ఆజ్ఞాపించాడు. శూరులు సగరకుమారులు వారంతా ఒక్కొక్కరు ఒక్కో యోజనం వంతున భూమిని తవ్వి దిక్కులన్నీ వెతికారు. ఎక్కడా అశ్వం కనిపించలేదు. అశ్వం కనిపించలేదు సరికదా, ఆ ప్రయత్నంలో సగరకుమారులు క్రూరంగా వ్యవహరించడంతో భూతకోటి యావత్తూ హాహాకారాలు చేసింది. పాతాళానికి చేరుకున్నారు సగరకుమారులు. అక్కడ కపిలముని ఆశ్రమంలో అశ్వం కనిపించింది. అమ్మయ్య అనుకున్నారు. హర్షించారు. అయితే యాగాశ్వాన్ని కపిలుడే దొంగలించాడని భావించారు. ఆయుధాలతో దాడి చేశారతనిమీద. నారాయణాంశతో జన్మించిన కపిలముని కళ్ళు విప్పి జరుగుతున్నది ఆకళింపు చేసుకున్నాడు. ఆగ్రహించాడు. సగర కుమారులను బూడిద కుప్పలుగా మార్చాడు. వెళ్ళిన కుమారులు తిరిగ రాలేదు. అశ్వాన్ని తీసుకురాలేదు. ఏమై ఉంటారు? అంతా ఎక్కడ ఉన్నారు? ఆందోళన చెందాడు సగరుడు. మనమడు అంశమంతుణ్ణి పిలిచాడు. పినతండ్రుల సహా అశ్వాన్ని వెతికే బాధ్యత అప్పగించాడతనికి. సజ్జనులను గౌరవించమన్నాడు. దుర్జనులను హతమార్చమన్నాడు. యాగాశ్వాన్ని సాధించమన్నాడు. సరేనని తాతమాట మేరకు బయల్దేరాడు అంశుమంతుడు. పినతండ్రుల మార్గాన ప్రయాణించసాగాడు. పాతాళానికి ప్రవేశించాడు. దిగ్గజాల ఆశీస్సులందుకున్నాడు. కపిలాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ తమ గుర్రాన్ని చూశాడు అంశమంతుడు. దొరికినందుకు ఆనందించాడు. అంతలోనే బూడిదరాసులుగా పడి ఉన్న పినతండ్రులను చూసి బాధపడ్డాడు. ఏడ్చాడు. వారికి తర్పణాలు వదిలేందుకు ప్రయత్నించాడు.
జలాల కోసం వెదకసాగాడు. కనిపించలేదు. కనిపించని జలాల కోసం కన్నీరు పెట్టుకుంటున్న అంశుమంతుణ్ణి చూసి జాలి చెందాడు గరుత్మంతుడు. ప్రత్యక్షమయ్యాడు. నాయనా! నీ పినతండ్రులు తమ మూర్ఖత్వం కారణంగానే బూడిదరాసులయ్యారు. ఇలాంటి శాపగ్రస్తులకు నీరస జలాలతో తర్పణాలు విడచిపెట్టడం యుక్తం కాదు. వారికి ఉత్తమలోకాలు సిద్ధించాలంటే ఆకాశగంగను సాధించాలి. ఆ గంగ ఈ బూడిదరాసులపై ప్రవహిస్తేనే వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తాయి అన్నాడు గరుత్మంతుడు. ఆకాశగంగను సాధించే ఆలోచనలో పడ్డాడు అంశుమంతుడు. అది గ్రహించాడు గరుత్మంతుడు. ఇలా అన్నాడతనితో, ఆకాశగంగను గురించి తర్వాత ఆలోచించు. ముందు ఓ పని చెయ్యి. కపిలమహర్షి ఆశీస్సులతో అశ్వాన్ని తీసుకుని వెళ్ళి తాతగారి యజ్ఞాన్ని పూర్తి చెయ్యి. గరుత్మంతుడు చెప్పినట్టుగానే చేశాడు అంశుమంతుడు. అశ్వాన్ని తీసుకుని వచ్చి తాతగారి యజ్ఞం ముందు పూర్తి చేశాడు. తర్వాత పినతండ్రుల గురించి వివరించాడతనికి. బూడిదరాసులైన బిడ్డలను తలచుకుంటూ వారి సద్గతుల గురించి ఆలోచిస్తూ సగరుడు 30,000 ఏళ్లు రాజ్యం చేశాడు. ఆకాశగంగను భూమికి తేలేని తన నిస్సహాయతకు చింతించాడు. ఆ చింతతోనే మరణించాడతను. తర్వాత ప్రజాభీష్టం మేరకు అంశుమంతుడు రాజయ్యాడు. దిలీపుని కన్నాడు. అతన్ని రాజుని చేసి పినతండ్రుల సద్గతికోసం హిమాలయాలకు చేరుకున్నాడు. అక్కడ 2000 ఏళ్లు తపస్సు చేశాడు. అయినా గంగను సాధించలేకపోయాడతను. చనిపోయాడు. దిలీపుడు కూడా పితృదేవతలకు సద్గతులు కల్పించేందుకు చాలా కష్టపడ్డాడు. యజ్ఞయాగాలు ఎన్నో చేశాడు. 30,000 ఏళ్లు కష్టపడ్డాడు. అయినా ఫలితం లేకపోయింది. అతను కూడా మరణించాడు.